to our happy English session. And what was that we discussed in the morning, the entire morning session? The pedagogy, right? So, do you have any doubts in that? Doubts in the sense, yes. I remember, the last messages were the screen was not visible so clearly. So, right here, I just kept the same slide for you to have a quick review on the same. First, weightage on objective type. Take the picture. These are already discussed, right? These were already discussed. Just take the picture. Objective type weightage. Question types weightage. Question types weightage to form questions. Question types weightage. Very long answer, short answer type, very short type. Third one is, have you taken the picture here? Let's go to the third one. Weightage to content. Content means the prose, poetry, the short stories, language elements, right? All those. This is the third one, weightage to content. Please make a note. And finally, and the final weightage is weightage to difficulty level. Weightage to difficulty level. Easy 20%, average 56, difficulty 24. Totally 100%. Okay? Perfect. So, now let's step into grammar. గ్రామర్లో ఈరోజు మనం ఈ నెక్స్ట్ 1 అవర్లో the topics that we are going to cover are, first one, tenses. Tenses, ఇప్పుడు నేను tenses table మళ్ళీ అవన్నీ I'm not going to teach, which we already discussed in very elaborate and clear way. స్ట్రక్చర్ నుంచి యూనిట్ దగ్గర నుంచి టోటల్ నేర్చుకున్నాం, రైట్? ఒకసారి టెన్స్ బై టెన్స్ కొన్ని ఇంపార్టెంట్ టెన్సెస్ని కవర్ చేద్దాం, ఇట్స్ యూటిలిటీస్. సెకండ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇప్పుడు ఈ టెన్సెస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మిగతా అన్నిటిని ఎందులో కవర్ చేయొచ్చు, ఏ టాపిక్లో కవర్ చేస్తే అన్నీ వస్తాయి అంటే ఎర్రర్ కరెక్షన్, ఆర్ ఎల్స్ దిస్ కెన్ బి కాల్డ్ కామన్ ఎర్రర్స్. కామన్ ఎర్రర్స్. ఓకే, కామన్ ఎర్రర్స్. ఈ 3 టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేద్దాం. దిస్ విల్ బి ద రివిజన్ క్లాస్ ఫర్ అవర్ గ్రామర్. ఎందుకు అంటే టెన్సెస్ హార్ట్ ఆఫ్ గ్రామర్. టెన్సెస్తోనే టెన్సెస్ కాంబినేషన్ నేర్చుకుంటాం, టెన్సెస్తోనే మనము స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తాం, టెన్సెస్తోనే మనకు యూసేజెస్ తెలుస్తుంది, రైట్? అసలు టెన్సెస్ ఈజ్ గ్రామర్ బేసికలీ, రైట్? సో ద హార్ట్ ఆఫ్ గ్రామర్. ఒకసారి టెన్సెస్ కవర్ చేశాక ఎక్సెప్షనల్ రూల్స్ మనం ఎక్కడ నేర్చుకుంటాం అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో నేర్చుకుంటాం. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అలాంగ్ విత్ సమ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అన్నీ మళ్ళీ ఏం కవర్ చేయం, కానీ ఇండెఫినైట్ నౌన్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే విచ్ ఆర్ నాట్ సో స్పెసిఫిక్, నో బడీ, సమ్ బడీ, అవి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఐతో పాజిటివ్ ఉంటే ఏమొస్తుంది, ఐతో నెగిటివ్ ఉంటే ఏమొస్తుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అది. బట్ ఎక్సెప్షనల్ రూల్స్ ఆర్ సంథింగ్ ఇంపార్టెంట్, ఒకసారి మనం డిస్కస్ చేస్తే మంచిది. అండ్ ఫైనలీ కొన్ని కామన్ ఎర్రర్స్ చూద్దాం. ఇవి అన్ని కాంబినేషన్లు, ఈ టెన్సెస్, ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, క్వశ్చన్ ట్యాగ్స్ కాంబినేషన్లోనే కామన్ ఎర్రర్స్. సో అదొక స్పెషల్ టాపిక్ ఏం కాదు, మిక్స్ చేసుకుంటూ ఈ డిస్కస్ చేసుకుంటున్న టైంలోనే కామన్ ఎర్రర్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో లెట్ us బిగిన్. టెన్సెస్. నాకు ఒకసారి చెప్పండి, ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మనకి? టెన్సెస్, హౌ మెనీ టెన్సెస్ డూ వీ హ్యావ్? హౌ మెనీ? Totally 12 tenses, right? Simple, compound, simple, continuous, perfect, continuous, right? Perfect, continuous. ఈ 4 సబ్ టెన్సెస్ కదా. ఈ 4 సబ్ టెన్సెస్ ప్రజెంట్లో రావాలి, పాస్ట్లో రావాలి, ఫ్యూచర్లో రావాలి. Present, past and future. Present simple, present continuous, present perfect continuous. Past simple, past continuous, past perfect continuous. future simple, future continuous, future perfect continuous. 4 3s are 12.
12 టెన్సెస్ నేమ్స్ వచ్చాయి కదా. ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను కదా. దిస్ ఈజ్ కాల్డ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద టెన్సెస్. మాస్టర్ ఆఫ్ ఆల్ ద టెన్సెస్. వై ఈజ్ ఇట్ కాల్డ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద టెన్సెస్? బికాజ్ ఇట్ హ్యాస్ దోస్ మెనీ యూటిలిటీస్. అన్ని గొప్ప రైట్, అన్ని అద్భుతమైన బెనిఫిట్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట దీనికి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద టెన్సెస్. ఏంటా అవి? ఒకసారి టకటక చెప్పాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ నా హ్యాబిట్స్ చెప్పాలంటే ఐ లైక్ గార్డెనింగ్. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. లైక్ ఇట్స్ అ స్టాటిటివ్ వర్బ్. అంటే ఏ వర్బ్స్ని అయితే మనం ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ దిస్ అంటానా, ఐఎమ్ లైకింగ్ దిస్ అంటానా? ఐ లైక్ దిస్. ఐ లవ్ హర్, ఐఎమ్ లవింగ్ హర్ అన్ను. ఐ లవ్ హర్ అంటాను అంతే. రైట్. ఐ మిస్ హర్, ఐఎమ్ మిస్సింగ్ హర్ అవసరం లేదు. జస్ట్ ఈ V1 ఫామ్లోనే రావాలి, ఐఎన్జీ ఫామ్లో రావాల్సిన అవసరం లేదు. అలాంటి స్టాటిటివ్ వర్బ్స్ అన్నీ కూడా ఏ టెన్స్లో రాస్తాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్. రాసేసుకోండి ఫస్ట్ పాయింట్. సెకండ్, ఐ ఈట్ యాపిల్స్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయం నేను యాపిల్స్ తింటాను. దిస్ ఈజ్ మై హ్యాబిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐ ఈట్, ఐ డోంట్ ఈట్. నాకు అలవాటు లేదని చెప్పడం కూడా ఒకటి అదే. నెక్స్ట్, రెగ్యులర్గా జరిగే యాక్షన్. ఐ వర్క్ ఇన్ దిస్ కంపెనీ అంటే దిస్ ఈజ్ అ రెగ్యులర్ యాక్టివిటీ కావచ్చు, లాంగర్ టర్మ్ డ్యూరేషన్ కావచ్చు. ఐ వర్క్ ఇన్ దిస్ కంపెనీ, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ అనాల్సిన అవసరం లేదు. ఐ వర్క్ ఫర్ దిస్ కంపెనీ. ఇలా ఒక రెగ్యులర్ యాక్టివిటీ, ఒక హ్యాబిట్, స్టాటిటివ్ వర్బ్ ఎక్స్ప్లెనేషన్కి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇంకా నెక్స్ట్ ఏం యూజ్ చేస్తాం సింపుల్ ప్రజెంట్ టెన్స్? కొంచెం ఎక్సెప్షనల్ రూల్స్లోకి వచ్చేయండి, లేదంటే యూనివర్సల్ ట్రూత్స్ అనుకున్నాం కదా. యూనివర్సల్ ట్రూత్స్. ఈ యూనివర్సల్ ట్రూత్స్లో ఏంటి? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని. రైట్, రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంతే. రైజెస్, యూనివర్సల్ ట్రూత్స్. రైట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇలాంటివన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. రెగ్యులర్ యూనివర్సల్ ట్రూత్స్. ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వస్తాయి. నెక్స్ట్ కొటేషన్స్. ఈ కొటేషన్స్లో కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. కొటేషన్స్ మీకు గుర్తుందా? ద టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. అదేంటి సార్? టైమ్ అండ్ టైడ్ సబ్జెక్ట్ ప్లూరల్గా ఉంది కదా, 1 + 1 = 2 కదా. మీరు టైడ్స్ అని వెయిట్స్ అని రాసారేంటి అని మనకు డౌట్ వస్తుంది. రైట్. ఇదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా మనం నేర్చుకునే పాయింట్స్ ఏంటి? టైమ్ అండ్ టైడ్ రెండు సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ ఈ రెండు సబ్జెక్ట్స్ని మనము ఒక సింగిల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నట్టు లెక్క, సింగిల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నట్టు లెక్క. టైమ్ అండ్ టైడ్ ఇవేవి కూడా ఇవన్నీ రెండింటి దేనికి సూచిస్తున్నాము? పంక్చువాలిటీ, సమయం గురించి సూచిస్తున్నాం కదా. సింగిల్ సబ్జెక్ట్ గురించి, సింగిల్ ఐడియా గురించి మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు రెండు సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సింగులర్ సబ్జెక్ట్ లాగే తీసుకోవాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది? ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం, అవునా? అందుకోసమని టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్, వెయిట్ ఫర్ నన్ కాదు, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఎక్కడైనా మీరు ఇలాంటి సందర్భంలో ఈ వర్డ్ వెయిట్ అని రాసేస్తే చెప్పండి, టైమ్ అండ్ టైడ్ స్పీక్స్ ఆన్ సింగిల్ ఐడియా కాబట్టి ఇది వెయిట్స్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి సినిమా హాల్కి వెళ్తాం. సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుగులో రాస్తారు. దాన్ని ఇంగ్లీష్లో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్
ఆర్ కాదు. ఎందుకు? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈ రెండింటిని కూడా మాదక ద్రవ్యాలు లేకపోతే నార్కోటిక్స్ అట్లాంటి ఐడియా తీసుకొని ఇవి మీ ఆరోగ్యానికి మంచిది కాదండి అని చెప్పే ఉద్దేశం. ఆ రెండు కూడా సింగిల్ ఐడియా కిందకే వస్తుంది. అందుకే మీరు కొన్నిసార్లు చూసినప్పుడు కొంతమంది కొన్ని సినిమా డిస్క్లైమర్ స్టార్టింగ్లో ఈజ్ వాడతారు కరెక్ట్గా, కొంతమంది మాత్రం ఆర్ వాడుతుంటారు తెలియక. సో దయచేసి గుర్తుపెట్టుకొని దాని కరెక్ట్ ఏంటి యూసేజ్? ఈజ్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఎస్ రావాలి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ రావాలి, ఆర్ రాకూడదు. సరేనా? రైట్. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి కొటేషన్స్కి, ఎస్పెషల్లీ సింగిల్ ఐడియా గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఆర్ ఎల్స్ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్ అని సబ్జెక్టు సింగులర్లో ఉపయోగించి రాయాలి. ఓకేనా? ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. నెక్స్ట్ న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే. మెజారిటీ ఆఫ్ ద న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అహల్యాబాయి హోల్కర్, గొప్ప మహారాణి, ఆవిడ బర్త్ యానివర్సరీ ఐ మీన్ టు సే, రైట్? ఆవిడ ఆ రోజుని పురస్కరించుకొని నిన్న మోదీ గారు ఆవిడ యూనో గౌరవార్థం ఒక దండ వేశారు, లేకపోతే విజిట్ చేశారు. అంటే యూనో నరేంద్ర మోదీ విజిట్స్ అహల్యాబాయి హోల్కర్స్ ప్యాలెస్ ఆర్ ఎల్స్ నరేంద్ర మోదీ పేస్ ట్రిబ్యూట్ టు సో అండ్ సో. అది నిన్న జరిగిన విషయం అయినా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో ఏ టెన్స్లో రాస్తున్నాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తున్నాం. అంటే జరిగిపోయింది అది ఆల్రెడీ. అయినప్పటికీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెడ్డింగ్ పెట్టి రాస్తున్నాము. అలా న్యూస్ పేపర్ హెడ్డింగ్స్లో చాలా వరకు 99% కూడా 95% కూడా ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. అలా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఎన్నో గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయండి, ఎన్నో గొప్ప ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకోసమనే దీన్ని మాస్టర్ ఆఫ్ ఆల్ ద టెన్సెస్ అని పిలుస్తారు. ఓకేనా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ మన అలవాట్లు, మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్షన్స్ కానీ, ఐ ఆల్వేస్ గో దేర్, రైట్, ఐ ఆల్వేస్ గో దేర్, ఇలాంటి ఫ్రీక్వెంట్ బేస్డ్ యాక్షన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ, రెగ్యులర్ ఇన్సిడెంట్స్ కానీ, యూనివర్సల్ ట్రూత్స్ కానీ, కొటేషన్స్ కానీ, రైట్, ప్రావర్బ్స్ కానీ చాలా వరకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద టెన్సెస్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రెండు హెల్పింగ్ వర్బ్స్, డూ, డస్. డూ ఒకటి, డస్ ఒకటి. డూ ఇప్పుడు సబ్జెక్ట్ లెటర్ ఎస్ టెక్నిక్ ఉపయోగించండి. లెటర్ ఎస్ టెక్నిక్ డస్లో వేస్తుంది కదా, సో ఇట్ ఈస్ ఫర్ సింగులర్స్. ఏవి? హీ, షీ, ఇట్, రవి, సింగులర్స్. అన్ని సింగులర్స్కి డస్. డూ ప్లూరల్స్, ఐ, వి, యూ, దే, వీటన్నిటికీ ప్లూరల్స్కి డూ యూస్ చేయాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. డూ, డస్ వచ్చినప్పుడు వర్బ్ V1 రావాలి. V1 SRES ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఇంకా డూ, డస్, డిడ్ ఈ మూడింటికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఐ మీన్ సింపుల్ టెన్స్ ఓన్లీ V1 మాత్రమే. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద చాట్ బాక్స్ సో ఫార్? ఓకే సార్, దట్స్ ఇట్. యా, నౌ కమింగ్ టు సెకండ్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కాంబినేషన్ దేంతో? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో తీసుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎందుకు ఈ రెండు కాంబినేషన్లో నేర్చుకోవాలి సార్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని మీరు క్వశ్చన్ అడిగితే, ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్వే. ప్రజెంట్ కంటిన్యూస్, ఓన్లీ పర్ఫెక్ట్ ఒకటి డిఫరెంట్, అంటే హెల్పింగ్ వర్బ్ ఒకటి డిఫరెంట్, వర్బ్ ఫామ్ మాత్రం సేమ్. స్ట్రక్చర్ చెప్పండి. సబ్జెక్ట్ ఐ యామ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఫుల్ స్టాప్. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్
ఫుట్బాల్. ఫుట్బాల్. ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ మధ్య డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ యామ్ ఉంది, ఇక్కడ హ్యావ్ బీన్ ఉంది. అవునా? రెండు ప్రజెంట్ టెన్స్, రెండు కంటిన్యూస్, కానీ ఒకటి ప్రజెంట్ కంటిన్యూస్, ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే, ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చి ఈ క్షణంలో, నౌ, ఈ క్షణంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2:30 అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2:30 అవుతుందంటే ఈ క్షణంలో ఏం జరుగుతుందో మాత్రమే చెప్తుంది ఈ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ కేవలం ఏం చెప్తుంది? ఈ క్షణంలో జరుగుతుందా, జరగట్లేదా. ఐ యామ్ టీచింగ్, ఎస్ ఐ యామ్ టీచింగ్, నో ఐ యామ్ నాట్ టీచింగ్. ఈ క్షణంలో జరుగుతున్న విషయం మాత్రమే చెప్తుంది. రైట్? నేను మార్నింగ్ నుంచి టీచింగ్ చేస్తున్నా, ఎప్పటి నుంచో టీచింగ్ చేస్తున్నా అని చెప్పాలంటే ఎప్పటి నుండో, అప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లో ఏమో ఈ క్షణం ఏం చేస్తున్నారు. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ క్షణంలో జరుగుతున్న ఈ పని ఎప్పుడు స్టార్ట్ అయింది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది దీనికి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, కంటిన్యూస్ టెన్స్కి ఓన్లీ ఈ క్షణం మాత్రమే. సో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఈ స్టార్టింగ్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ప్రిపోజిషన్ ఇదిగో ఎర్రర్ కరెక్షన్ ఇదే సిచ్యువేషన్లో రావాలి. ఏంటి? ఒకటి సిన్స్, ఇంకొకటి ఫర్. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఓకే. పాయింట్ ఆఫ్ టైం అంటే మీరు ఏం చేయాలి? ఎప్పటి నుండి అని తెలుగులో రాసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ ఆఫ్ టైం ఎప్పటి నుండి. ఫర్ అనుకోండి, పీరియడ్ ఆఫ్ టైం ఎంతసేపు, పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం ఎప్పటి నుండి, పీరియడ్ ఆఫ్ టైం ఎంతసేపు. మీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నారనుకోండి, సార్ 8:30. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు వేరు, ఎంతసేపు వేరు. అవునా? ఒక సినిమా మార్నింగ్ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11 o'clock స్టార్ట్ అవుతుంది అంటారు. ఒక నిర్దిష్టమైన సమయాన్ని చెప్తారు. అప్పుడు సిన్స్. ఎంతసేపు ఒక సినిమా ఉంటుంది? ఎంతసేపు అంటే 11 o'clock అని చెప్తారా? చెప్పరు. ఒక 2.5 hours 3 hours ఉంటుందండి సినిమా అని చెప్తారు. ఎంతసేపు అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఎంతసేపు అని లెక్క. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎప్పుడు అని లెక్క. సో ఎప్పుడు అన్నారనుకోండి, పాయింట్ ఆఫ్ టైంలో ఒక నిర్దిష్టమైన సమయం కానీ లేకపోతే ఒక నిర్దిష్టమైన సందర్భాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎప్పుడు? నా 2వ పుట్టినరోజు నుంచి మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనాలంటే 2వ పుట్టినరోజు స్పెసిఫిక్గానే మెన్షన్ చేస్తున్నాం. అవునా? అలా సమయం కానీ సందర్భాన్ని కానీ నిర్దిష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. పోయిన సంవత్సరం దసరా నుంచి మేము ఇక్కడే ఉన్నామండి అంటారు. పోయిన సంవత్సరం దసరా నుంచి స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా, సిచ్యువేషన్. అవునా? నా పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నానండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఒక ఇన్సిడెంట్. అది ఇన్సిడెంట్ ఎంతసేపు చెప్పట్లా, ఎప్పుడు అని చెప్తున్నారు. అవునా? ఎప్పుడు అన్నదానికి సిన్స్, ఎంతసేపు అన్నదానికి ఫర్. గుర్తుపెట్టుకోండి ఇది. ఈ సిన్స్ ఫర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటాయా? ఉండవు. ఎందుకు? ఈ సిన్స్ ఫర్ ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్ ఏ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఆ టెన్స్లోనే ఉంటుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ యామ్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ 2:30, సిన్స్ 2 AM అన్నా, సిన్స్ 9 AM అన్నాను అనుకోండి, సెంటెన్స్ రాంగ్. ఎందుకు? ప్రజెంట్ కంటిన్యూస్కి ఆ పని లేదు, ఆ ఫంక్షన్ ఎబిలిటీ లేదు. ఈ సిన్స్ ఫర్ ఎక్స్ప్లెయిన్ చేసే ఫంక్షనల్ ఎబిలిటీ లేదు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ సమయంలో ఏం జరుగుతుంది, అది ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా చెప్తుంది. ఇప్పుడు నేను సిన్స్ ఫర్ యూజ్ చేయట్లేను, రైట్? యూజ్ చేయకుండా కూడా నేను చెప్తా, నేను నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, అంతే. అంటే అందులో మీనింగ్ ఏంటి? ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా అని అర్థం. అవునా? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే నేను ఈ క్షణం నీకోసం ఎదురు చూస్తున్నాను అని అర్థం. ఓకేనా? ఆ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇప్పుడు ఈ టెన్స్ కాంబినేషన్ నేర్చుకున్నావా? ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ మిగిలిందా? ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్తో మ్యాచ్ చేయాలి.
ఏం చేయాలండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ విత్ సింపుల్ పాస్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్. ఒకసారి నాకు చెప్పండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, పర్ఫెక్ట్ టెన్స్ కదా, V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే సింపుల్ పాస్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ ఇంతకుముందు ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే రెండు ప్రజెంట్ ఓకే యాక్సెప్ట్ చేస్తాం, రెండు కంటిన్యూస్ యాక్సెప్ట్ చేస్తాం, ఈ క్షణంలో జరిగే పని కూడా సిమిలర్గా ఉంది కానీ యాక్సెప్ట్ చేస్తాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ పని ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తుంది. అంతే కదా డిఫరెన్స్. మరి ఈ రెండింటిని ఎందుకు కాంబినేషన్లో నేర్చుకోవాలి? వై షుడ్ ఐ లెర్న్ దీస్ టూ యాజ్ అ కాంబినేషన్? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ అడ్వాంటేజెస్ ఆర్ క్వైట్ కాంట్రరీ, అంటే బెనిఫిట్స్ ఆర్ ఏమంటారు, యూసేజెస్ ఆర్ క్వైట్ కాంట్రరీ, బట్ యూ ఫైండ్ సిమిలారిటీ ఇన్ దెమ్. ఏంటి చూద్దాం రండి. ఇప్పుడు నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ద ట్రైన్ హ్యాస్ కమ్, ద ట్రైన్ హ్యాస్ కమ్, V1 V2 V3 కదా, కమ్ కేమ్ కమ్ V3, ద ట్రైన్ హ్యాస్ కమ్. అదే సింపుల్ పాస్ట్లో అయితే ద ట్రైన్ కేమ్, ద ట్రైన్ హ్యాస్ కమ్, ద ట్రైన్ కేమ్. ఇప్పుడు ఈ రెండింటి మీనింగ్ తెలుగులో ఒకసారి చెప్పండి. ట్రైన్ వచ్చింది, ద ట్రైన్ హ్యాస్ కమ్, ట్రైన్ వచ్చేసింది. ద ట్రైన్ కేమ్, ట్రైన్ వచ్చేసింది. తెలుగులో అంటే మన నార్మల్ వాడక భాషలో మాట్లాడాలంటే రెండు కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నట్టే ఉంది కదా కదా, కానీ డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాం, ఒక స్టేషన్లో ఉన్నాం, రైల్వే స్టేషన్. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉంటే నేను ఎక్కడో బయట షాపింగ్ అని వెళ్ళా, మీరు స్టేషన్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఏమని ఫోన్ చేశారు, నాకు ట్రైన్ వచ్చింది అని ఫోన్ చేశారు. ట్రైన్ వచ్చిందని ఫోన్ చేస్తే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ట్రైన్ వచ్చింది, ఇప్పుడు అది ప్లాట్ఫామ్ మీద ఉంది. ట్రైన్ వచ్చేసింది అంటే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది, త్వరగా వచ్చేసే షాపింగ్ అయిపోగొట్టుకొని ఏది ఉంటే అది మధ్యలో వదిలేసి వచ్చేసే, ట్రైన్ వచ్చేసింది అని లెక్క. అంటే ట్రైన్ అక్కడికి రీచ్ అయింది, ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, ట్రైన్ ఇప్పుడు అవైలబుల్గా అక్కడ ఉంది కాబట్టి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అదే మీరు అన్నారనుకోండి ద ట్రైన్ కేమ్ అన్నారనుకోండి, ఇంకా అవసరంలే. అంటే దాని మీనింగ్ ఏంటి? ట్రైన్ వచ్చేసింది పాస్ట్, వెళ్ళిపోయింది కూడా, ట్రైన్ ఇప్పుడు ఆ ప్లేస్లో లేదు. అంటే జరుగుతున్నటువంటి యాక్షన్ ఇక్కడ రెండు కూడా ట్రైన్ వచ్చిందనే చెప్తుంది, కానీ ఇక్కడ ట్రైన్ వచ్చి దాని రిజల్ట్ అక్కడ ఉంది ఇంకా. అంటే ట్రైన్ అవైలబుల్గా ఉంది, కమ్ ఫాస్ట్, లెట్స్ గెట్ ఆన్ టు ద ట్రైన్ కదా. అదే సింపుల్ పాస్ట్ అయితే లేదు సార్, ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోయింది, మీరు షాపింగ్లో నిమగ్నమై ఉన్నారు, సో ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ద ట్రైన్ కేమ్ అన్నారు అనుకోండి, ఇంకా నేను పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదు, నిమ్మలంగా వచ్చేస్తా చాలు, బికాస్ ట్రైన్ లెఫ్ట్ కదా. అలా చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఈ గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎర్రర్ కరెక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకు ఎర్రర్ కరెక్షన్? లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్, రైట్? ఎక్స్ప్రెసింగ్ అప్రాప్రియేట్లీ. వీటి యొక్క బెనిఫిట్ని మనం కరెక్ట్గా గుర్తించగలిగితేనే మనకి అబ్సల్యూట్ ఆన్సర్స్ వస్తాయి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఎగ్జామ్ హాల్లో సార్ ఈ రెండు సేమే ఉంటాయి, లేకపోతే మీనింగ్ కరెక్ట్ ఉందని పెట్టేసి నేను ఎగ్జామ్ ఆన్సర్ కరెక్ట్గానే రాశాను అని సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు. రిజల్ట్లో చూస్తేనేమో మార్క్ తప్పు ఉంటుంది. ఎందుకు? యూసేజ్ తెలియదు వాళ్ళకి, స్ట్రక్చర్ తెలుసు, దాటి మీనింగ్ తెలుసు, కానీ ఈ ఎక్సెప్షనల్ యూసేజెస్ వారికి తెలియకపోవచ్చు. అందుకని చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ట్రైన్ వచ్చింది, ట్రైన్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది వెళ్ళడానికి. ఇది పాస్ట్, సింపుల్ పాస్ట్, వచ్చింది వెళ్ళిపోయిందని కూడా అర్థం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ యూసేజ్, I have read the book. I have read the book. I read the book. మీనింగ్ సేమే కదా, స్ట్రక్చర్ కూడా సేమే కదా. I have read the book, I read the book.
దీని మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా? పాయింట్ ఆఫ్ పర్ఫెక్షన్. పాయింట్ ఆఫ్ పర్ఫెక్షన్ కానీ ఫ్రెష్ మెమరీ కానీ అని అర్థం. అంటే ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ ద బుక్ అంటే సార్ చదివేశాను సార్ ఆ బుక్ని అని కొంచెం ఒక కాన్ఫిడెన్స్, ఒక పాయింట్ ఆఫ్ పర్ఫెక్షన్ వస్తున్నట్టు, లేకపోతే ఒక ఫ్రెష్ మెమరీ అనుకోవచ్చు. ఓకే, ఫ్రెష్ మెమరీ అనుకోవచ్చు. అదే ఐ రెడ్ ద బుక్ అని పాస్ట్ టెన్స్ చెప్పారనుకోండి, ఎప్పుడో చదివాను సార్. ఎప్పుడో అన్న మీనింగ్ పాస్ట్ టెన్స్, ఇప్పుడే చదివాను అన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, చదివాను రెండు కూడా చదివాను అనే, కానీ ఎప్పుడో చదివాను, ఇప్పుడే చదివాను. ఇప్పుడే విషయం తెలిసింది నాకు, ఎప్పుడో విషయం తెలుసు నాకు. ఐ న్యూ ఇట్ అంటే ఎప్పుడో తెలుసు. ఐ హ్యావ్ నోన్ నాకు ఇప్పుడే తెలిసిందే. రైట్, ఐ కేమ్ టు నో జస్ట్ నో అంటారు కదా, ఐ హ్యావ్ జస్ట్ కమ్ టు నో అంటారు కదా, అలా. సో ఈ రెండింటి మధ్య చాలా ఈ చేంజెస్ ఉంటాయని చాలా గుర్తుపెట్టుకోండి. ఇది మనం తెలుగులో మన మాతృభాషలో రాసుకుంటేనే మనకి ఇది బాగా గుర్తుంటుంది, దాని యూసేజ్ కరెక్ట్ అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఈ ఫ్రెష్ మెమరీలోకి వెళ్తే కొన్నిసార్లు అంటాం, ఇదిగో రీసెంట్గా నేను తిరుపతికి వెళ్ళొచ్చా, ఏంటి సార్ గుండు చేయించుకున్నారంటే, గుండు చేయించుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? టాన్ షోర్. TONSURE, టాన్ షోరింగ్ అంటే గుండు చేయించుకోవడం. సార్ ఏంటి సార్ గుండు చేయించుకున్నారు అని అడుగుతారు. ఏం లేదండి మొన్ననే తిరుపతికి వెళ్ళొచ్చా అంట. మొన్న 2 వారాలు అయింది, 12 రోజులు, 2 వారాలు కదా 10 రోజులు అనుకోండి, అయినా కూడా నేను ఏమంటున్నా మొన్ననే జస్ట్ నిన్నగాక మొన్న అన్నట్టుగా, అంటే టైం గ్యాప్ని తక్కువ చూపిస్తున్నా. అవునా? ఏం చేస్తున్నా? టైం గ్యాప్ని చాలా తక్కువ చూపిస్తున్నా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. టైం గ్యాప్ తక్కువ ఎక్కడుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. టైం గ్యాప్ ఈజ్ లెస్. అదే సింపుల్ పాస్ట్లో టైం గ్యాప్ ఈజ్ మోర్. ఇలా ఎప్పుడో వెళ్ళానండి తిరుపతికి, మొన్ననే వెళ్ళానండి తిరుపతికి అన్నదానికి తేడా ఉంది కదా. అలా టైం గ్యాప్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్, తక్కువ ఉంది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ పర్ఫెక్షన్ గురించి చెప్పాను, టైం గ్యాప్ గురించి చెప్పాను, దాని యూటిలిటీ అంటే ప్రజెంట్ స్టేట్ ఆఫ్ కండిషన్ కూడా మనం ఆ ట్రైన్ అనే ఎగ్జాంపుల్తో చూసాం. రైట్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ టెన్స్.